వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి పాలిసెట్ ద్వారా మీరు ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, దాంతోపాటు మీరు ఏ కోర్సులో జాయిన్ అవుతే ఎక్కడ మీకు జాబ్స్ వస్తాయి అన్న డీటెయిల్స్ అనేది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మీరు పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్లో అయితే జాయిన్ అవుతారు కదా. ఇలా పాలిటెక్నిక్లో జాయిన్ అవుతున్నారు అంటే మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మరి ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, పాలిటెక్నిక్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నది నేను మీకు అయితే చెప్తాను. దాంతోపాటు ఏ కోర్సులో జాయిన్ అవుతే మీకు ఫ్యూచర్లో ఎక్కడ ఎలాంటి చోట జాబ్ రావడానికి ఛాన్స్ అనేది ఉన్నది అన్నది కూడా నేను మీకు అయితే చెప్తాను. ఆ పీడిఎఫ్ మీకు ఒకసారి అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. సో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, విజిట్ అయితే చేయండి. విజిట్ చేసి ఒక 2 వీడియోస్ అయితే చూడండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లేదు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక ఈ టాపిక్ గమనించినట్టయితే దీనికి మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో 2025 లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఒక పీడిఎఫ్ మీరైతే గమనించవచ్చు. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి అయితే ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. మనకు మే 19th మార్నింగ్ అయితే నేను పేస్ట్ చేశాను. సో ఆ రోజు వెళ్ళి మీరు చెక్ చేసినట్టయితే మీకు క్లియర్గా అయితే దొరుకుతుంది. సింపుల్గా దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఓపెన్ అనేది అయిపోతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు కొంచెం స్క్రోల్ చేయగానే డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ పాలిటెక్నిక్స్ అని చెప్పి మనకు కొన్ని కోర్సెస్ అనేవి చూపిస్తాయి. సో ఈ కోర్సెస్లో దీన్ని బట్టి మనకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనకు సివిల్ ఇంజనీరింగ్, అలానే మనకు మనకి సంబంధించిన కోర్స్ ఉంది, అలానే మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత ఈ యొక్క ఓవరాల్ రిలేటెడ్గా కోర్సెస్ లిస్ట్ అనేది మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కోర్సెస్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో దాని పక్కనే మీరు ఇంకొకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు కోర్సెస్ ఆఫ్ 3 year డ్యూరేషన్ అని చెప్పి కింద మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్గా ఏం డీటెయిల్స్ ఉన్నాయన్న చూసుకున్నట్టయితే మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇరిగేషన్, అలానే మనకు పబ్లిక్ హెల్త్ కావచ్చు, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సర్వే అండ్ వాటర్ సప్లై, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఏ కాంట్రాక్టర్స్ అండ్ డ్రాఫ్ట్ మెన్ అని చెప్పి మనకు ఇక్కడ క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఉంది కదా. సో ఇది ఏం చెప్తుంది అంటే మీరు సివిల్ ఇంజనీర్ కనుక చేశారు అనుకోండి, మీరు సివిల్ ఇంజనీర్ చేసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ జాబ్స్ రావడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, మెయిన్గా దాంతోపాటు పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఉన్న ఏవైతే సెక్టార్ ఉంటుందో దాంట్లో కావచ్చు, రోడ్స్ సంబంధించి కావచ్చు, రైల్వేస్ రిలేటెడ్గా జాబ్ కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా జాబ్స్ కావచ్చు, సర్వే చేయడం కావచ్చు, లేదంటే వాటర్ సప్లై దాంట్లో జాబ్స్ కావచ్చు, అలానే మీరు ఓన్గా కాంట్రాక్టర్గా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అయితే అవ్వచ్చు. సో ఈ సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళకి ఇన్ని చోట్ల జాబ్ రావడానికి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి అని చెప్పి వీళ్ళైతే మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. ఒకవేళ మీకు పాలిటెక్నిక్ తర్వాత జాబ్ వద్దు అనుకుంటే ఫర్దర్గా మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చేయొచ్చు అంటే బీటెక్ మీరు సివిల్ ఇంజనీరింగ్లో మనకు ఏదైతే సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉందో ఈ 2 కోర్సెస్లో మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఫర్దర్గా బీటెక్ అయితే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఈ పీడిఎఫ్లో క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇలా మీకు ఏవైతే కోర్సెస్ కావాలో ఆ యొక్క కోర్సెస్ రిలేటెడ్గా మీరైతే చెక్ చేసుకొని దాని పక్కనే ఉన్న ఏదైతే ఉంటుందో దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అన్నది కూడా మీరు అర్థమైతే చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకు క్లారిటీ ఏమొస్తుంది, ఏ కోర్సు తీసుకుంటే ఎక్కడెక్కడ మనకు జాబ్ రాగలదు అని చెప్పి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇన్ కేస్ 3 years తర్వాత మీరు జాబ్ చేయదలుచుకున్నా, లేదు ఫర్దర్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకున్నా ఎక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు అన్నది కూడా ఇంకొక థర్డ్ కాలంలో అయితే మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో దాన్ని కూడా ఒకసారి అయితే గమనించండి. సో ఈ పీడిఎఫ్ అనేది మనకు ప్రొవైడ్ చేశాం కదా, దీన్ని ఒకసారి మీరు స్క్రోల్ చేసినట్టయితే మీకు ఓవరాల్గా డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే తెలుస్తాయి. ఏవైతే మనకు 30 కోర్సెస్ ఉన్నాయో 30 కోర్సెస్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవచ్చు. మెయిన్గా మనకు యాజువల్గా అందరూ చేసేది 3 years కోర్సే, అంటే 23 నెంబర్ ఏదైతే ఉందో అక్కడ వరకే కోర్సెస్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఒకసారి అయితే చెక్ చేసి ఏ కోర్స్కి ఫ్యూచర్లో
ఎడ్యుకేషన్లో జాబ్ ఎక్కడ వస్తుంది, ఇన్కేస్ జాబ్ మిస్ అయినట్టయితే ఎడ్యుకేషన్లో నేను ఎక్కడ కంటిన్యూ చేయగలను అన్నది డీటెయిల్స్ ఇందులో అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే గమనించండి. ఓవరాల్గా క్లియర్ పిక్చర్ అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఈ పీడిఎఫ్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు, మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో 2025 లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్న ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ లిస్ట్ అనేది మనకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఒకసారి అయితే గమనించండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. ఒకసారి అయితే గమనించండి. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.